ఆయన వెంబడించడం అంటే ఏంటి? ద్వేషించడం అంటే ద్వేషించడం గురించి మాట్లాడడం లేదు ఆయన. ఆయన చెప్తున్నాడంటే, ఓ కుమారుడా, ఓ కుమార్తె, నేను నిన్ను రక్షించాను, నీవు నన్ను వెంబడించాలి. నువ్వేం చేయాలో తెలుసా? నీ కొడుకు ప్రేమించుకో, నీ భార్య ప్రేమించుకో, నీ పిల్లలు ప్రేమించుకో, నీ భర్త ప్రేమించుకో, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఇది వెంబడించడం అంటే. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యపడుతుందా? చాలామంది యేసు ప్రభు వారి దగ్గరికి రమ్మని సువార్త ప్రకటించేటప్పుడు వారు ఏమంటారో తెలుసా? చర్చికి వస్తారు, అమ్మ బాప్తిసం తీసుకో అని అంటే వారు ఏం చెప్తారు తెలుసా? సాధారణంగా, నా కూతురికి పెళ్ళైపోతే బాప్తిసం తీసుకుంటా. పెళ్ళైపోతారు. పాస్టర్ గారు మళ్ళీ అడుగుతారు, ఏమా కూతురికి కొడుకు పుట్టిన తర్వాత బాప్తిసం తీసుకుంటా. కొడుకు పుట్టాడు. ఏమ్మా వాడు స్కూల్కి ఇంకా వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవడూ చూసుకోవడానికి లేరు గనక అప్పుడు బాప్తిసం తీసుకుంటా. ఇంతలో పుణ్యకాలం గడిచిపోతుంది. యేసు ప్రభువారు వెంబడించడం అంటే ఏంటో తెలుసా? అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలి. ఒకవేళ యేసు ప్రభువారు నిజంగా ఎక్కువగా ప్రేమించేవారు ఏం చేస్తారో తెలుసా? తండ్రి, తల్లి అందరినీ ప్రేమించిన వారందరికంటే ఎక్కువగా ప్రేమించి, నాకు రక్షణ కావాలి, నా కొరకు కల్వరి శిలువలో చనిపోయిన ఈ దేవుడు కావాలని అక్కడికి వస్తారు. సాకులు చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసి, దాన్ని పొడిగించి, రక్షణ లేకుండా పోవడానికి కాదు యేసు ప్రభు వారు వచ్చింది. ప్రభువు చెప్తున్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే 3వ కండిషన్ చెప్తున్నాడు, అందరికంటే నన్నే ప్రేమించండి. ఈ దేవుడు ఆ దేవుడే. అందుకే మీరు ఆయన ఆజ్ఞల్లో చూడండి, 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? నీ దేవుడైన ప్రభు అద్వితీయ దేవుడు, ఆయన నీవు పూర్ణ హృదయముతో ప్రేమించాలి అన్నాడా? మొదటాజ్ఞ ఎవరికి పెట్టాడు? నన్ను, దేవుడినైనా నన్ను ప్రేమించు. నీ తండ్రిని నేను, నీ భర్తను నేను, నిన్ను భరించిన వాడిని నేను, నిన్ను సృష్టించిన వాడిని నేను, నన్ను ఎక్కువగా ప్రేమించాలి. ఇది అసలైన 3వ కండిషన్. బాగుందా? యేసు ప్రభు వారిని ఈ కండిషన్లన్నీ మనం పాటించి ఆయన వెంబడించగలమా? అంతేకాకుండా యేసు ప్రభు వారిని వెంబడించడం అంటే ఇంకొక వాక్య భాగాన్ని కూడా చూద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 6 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. మోషే గాదీయులతోను రూబేనీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చున, యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగూ చేసిరి కదా. వారు ఎష్కాలో లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచిరి గనక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళలేకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతోనూ యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనక
నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేసెను. ఏం చెప్తున్నాడు వాక్యం? ఏం చెప్తుందంటే ఇక్కడ కాలేబు యెహోషువ గురించి చెప్తున్నాడు. ప్రభు యొక్క వాక్యం చెప్తున్నాడు, కాలేబు యెహోషువ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు నన్ను నిండు మనస్సుతో వెంబడించారు. పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించారు అని చెప్తూ మిగిలిన ప్రజలు నన్ను పూర్ణ మనస్సుతో వెంబడించలేదు అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఇంతకీ కాలేబు యెహోషువ ఎందుకు వెంబడించారు? ఎలాగూ వెంబడించారు? మిగతా వాళ్ళు ఎందుకు దేవుడు వారు పూర్ణ మనసుతో నన్ను వెంబడించలేదని చెప్పాడు? చూస్తే కాలేబు యెహోషువలు వారు వెళ్ళి వేగు చూచిన దేశం గురించి మంచి సమాచారాన్ని ఇచ్చి ఆ దేశాన్ని మనకు దేవుడిస్తాడు, మీరు భయపడవద్దు అని సాక్ష్యం చెప్పినటువంటి ఇద్దరు యవ్వనస్తులు కాలేబు, యెహోషువ. కానీ మిగిలిన ప్రజలు అక్కడున్న ఉన్నత దేహులను చూచి ఆ దేశం ప్రజలు మనకంటే ఉన్నత దేహులు, వారి దృష్టికి మనం మిడతల్లాగున్నాం, మనం అక్కడికి వెళ్తే వారి చేతిలో చచ్చిపోతామనే చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. మోషే ఇప్పుడు చెప్తున్నాడు, ఆ ఉదంతాన్ని ఎత్తి మోషే రూబేనీయులు, గాదీయులు అంటే రూబేను యొక్క వంశ గోత్రపు ప్రజలు, అలాగే గాదీయుల యొక్క వంశస్థులకు మోషే చెప్తున్నాడు, రూబేనీయులారా, గాదీయులారా, మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు? మీ సహోదరులు యోర్దాను దాటి అవతల ఉన్న ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్తున్నారు. మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు? మీరు వారితో కూడా వెళ్ళాలి కదా. మీరెందుకు వారిని ప్రోత్సహించడం లేదు? గతంలో మీ తల్లిదండ్రులు ఇలాగో చేశారు. అందువల్ల దేవుడు వారి మీద కోపపడి వారు ఆ దేశములో వెళ్లకుండా దేవుడు 20 సంవత్సరాలు పైప్రాయం కలిగినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఇక్కడే అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగినట్లు చేసి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఏ దేశమైతే నేను వాగ్దానం చేశానో ఆ దేశానికి వెళ్లకుండా అరణ్యంలో రాలిపోయారు కదా. కాలేబు యెహోషువలు ఏం చేశారో చూడండి. వీరు అలాగు చెయ్యాలి అని రూబేనీయులతోనూ గాదీయులతోనూ మోషే మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇంతకీ కాలేబు యెహోషువ ఏం చేశారు? దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది దేవుణ్ణి వెంబడించడం అనే విషయం మనకు కనిపిస్తుంది. అంటే ఏం చేసినట్లు? ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మనం వెంబడిస్తున్నప్పుడు మనతో పాటు చుట్టుపక్కల చాలా మంది కూడా వెంబడిస్తూ ఉంటారు. మీ ప్రవర్తన ఎలాగో ఉండాలంటే ఇతర ప్రజలు నిన్ను చూచి, నీ క్రియలను చూచి దేవుడి మీద నుంచి వారి మనస్సు తిప్పుకునేటట్లు నీవు ప్రవర్తన చెయ్యకూడదు. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి ఏ వ్యక్తి అయినా, ఏ జనమైనా యేసు ప్రభు వారిని, సజీవుడైన దేవుణ్ణి వెంబడించకుండా ఒకవేళ మీరు ఆటంకపరిస్తే మీరు ఆయనను వెంబడించిన వారు కారు. మోషే కాలేబు యెహోషువ ఉదాంతము చెప్తూ వారు దేవుని పూర్ణ మనసుతో వెంబడించారు. ఎందుకో తెలుసా? చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించేలాగన వారిని ప్రోత్సహించే విధముగా మాట్లాడారు. అందువలన వారు పూర్ణ మనసుతో వెంబడించిన వారి జాబితాలోనికి వచ్చారు.
మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. అదే విషయాన్ని మన జీవితానికి అన్వయించి లేదా అప్లై చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. ఎక్కడ కూడా నీ పేరును బట్టి, ఒక వ్యక్తిగా యేసు ప్రభువును వెంబడించిన వ్యక్తిగా నీ పేరును బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఏ వ్యక్తి కూడా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం తొలగిపోవడానికి మీరు కారణం కాకూడదు. మీరు కారణం అయితే మీరు దేవుణ్ణి వెంబడించే వారు కాలేరు.